మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్ డిసిసి కార్యాలయం మరియు బొమ్మకల్ బైపాస్ వద్ద జరిగిన కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. విద్యా రంగ అభివృద్ధికి అబుల్ కలాం చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశంలో అక్షరాస్యత పెంపు, యుజిసి, ఐఐటి వంటి సంస్థల స్థాపనలో ఆయన పాత్ర విశేషమని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరంలో ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసి ఆయన చూపిన మార్గంలో నడవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎండి తాజుద్దీన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి వర్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా, మరి అనంతరం రెండు పర్యాలు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు కేవలం 10% లోపల ఉన్నటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించి అనేక సంస్కరణలు తీసుకొస్తే ఈ దేశంలో ఈరోజు ఐఐటీలు కానీ అనేక విద్యా సంస్థలు నెలకొల్పి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ దేశానికి దిక్సూచిలా పనిచేసినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బాటలో నడవడానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులై ముందుకెళ్తామని, వారు చూపినటువంటి బాటలో ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వారి అడుగుజాడల్లో నడవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులమై ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, వారి వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి అనేక అభివృద్ధి, అనేక సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తాము. మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పవిత్రమైన మక్కాలు పుట్టిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎన్నో సంస్థలు తెచ్చినారు. యూజీసీ కానీ, ఐఐటి కానీ ఇప్పుడు దేశం మొత్తంలో ఉన్నాయంటే వారి సెలవే. వారు కాలాపాని జైల్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపినారు. అప్పుడు వారి భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు ఒక లెటర్ రాశారు. వాళ్ళ భార్య, నాకు ఆరోగ్యం బాగాలేదు, మీరు నన్ను రావాలి అని రాశారు. కానీ ఆ తెల్లదొరదు వీళ్ళను విడిచిపెట్టలేదు. వారు అన్నారు, నేను బతుకుంటే మాత్రం కలుస్తాను, బతకపోతే మనం స్వర్గంలో కలుస్తామని అన్న. అలాంటి ధైర్యవంతుడు, మంచి వ్యక్తి అడుగుజాడలో మనం అందరం నడవాలని, మరియు వారు మరణించిన తర్వాత 1995లో వాళ్ళకి భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. 2 పర్యావరణాలు వారు భారతదేశ కాంగ్రెస్ అధ్యక్షులు కూడా పనిచేశారు. వారి చొరవ వలన ఇప్పుడు ఇంత ఈ సంస్కరణలు కానీ, చట్టాలు కానీ అన్నీ చదువు యూజీసీ కానీ, ఐఐటి కానీ వచ్చాయి. అలాంటి వారి అడుగుజాడల్లో కంకణబద్ధులై నడవాలని జిల్లా మైనార్టీ కాంగ్రెస్ పక్షాన కోరుచున్నాను. ఉమ్మద్ తాజుద్దీన్, మైనార్టీ చైర్మన్.